భారత్లో సొంతంగా గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు, జీపీయూల అభివృద్ధి, హై ఎండ్ డేటా ప్రాసెసింగ్ పరికరాల తయారీపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం ఎన్విడియా ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. సమావేశం అనంతరం ఎక్స్ వేదికగా అందులోని కీలక విషయాలను తెలిపారు. భారత్లో సోవరెన్ జీపీయూలు, డిజిఎక్స్ పాక్ వంటి ఎడ్జ్ పరికరాల తయారీపై చర్చించినట్లు వైష్ణవ్ వెల్లడించారు. ఈ జీపీయూ పరికరం 1 పెటాఫ్లాప్ పనితీరును ప్రదర్శిస్తుందని, ఇంటర్నెట్ అవసరం లేకుండానే 200 బిలియన్ పారామీటర్ల వరకు ఉన్న ఏఐ మోడల్స్ను సురక్షితంగా నిర్వహించగలదని చెప్పారు. రైల్వే, షిప్పింగ్, ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగాలతో పాటు మారుమూల ప్రాంతాల్లో వినియోగానికి ఎంతో అనువైందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా జీపీయూ మార్కెట్లో ఎన్విడియా 80% పైగా వాటాతో అగ్రగామిగా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతల అభివృద్ధికి ఈ జీపీయూకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. మరోవైపు ఇండియా ఏఐ మిషన్ కింద ప్రారంభ లక్ష్యం 10,000 కాగా ఇప్పటికే 38,000 జీపీయూలను కేంద్రం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏఐ డెవలపర్ల కోసం గంటకు కేవలం 65 రూపాయలకే జీపీయూలను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది.